ఏం జరగబోతుందో ఆలోచించాలా. ఆ రోజు ఏదో వాపుని బలవనుకోకూడదు. ఆ వాపుని బలవనుకొని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి ఇవాళ చట్టానికి చిక్కి మైన్స్ విషయంలో కొన్ని రకరకాల విషయాల్లో దొరికి ఇవాళ జైలు శిక్ష అనుభవిస్తూ ఎవరు రక్షిస్తారా, ఎవరు తీసేస్తారా మనకే బాధ వస్తుంది. వాణి ఇలాంటి వాడిని ఎందుకు మా జైలు నుంచి పంపిస్తే బాగుండేమో. అతను చూసిన తర్వాత నాకైతే అనిపించింది తప్పు చేస్తే చేసి ఉండొచ్చేమో, వదిలేస్తే పోలేదని. అది మన లక్షణం. మన కక్ష సాధింపులకు పోలేం. మన ప్రాబబిలిటీ ఎక్కువ. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తన అన్నా కూడా వాణి ఉండి వదిలేద్దాం అనేటువంటి స్వభావం ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడు కూడా అలవర్చుకున్నారు. కానీ అక్కడక్కడ మన నాయకులు అసంతృప్తిగా ఉన్నారు, బాధలుగా ఉన్నారు, కోపంతో ఉన్నారు. కారణం ఇంకా 5 సంవత్సరాలు వేధించినటువంటి అందరినీ జైలుకు పెట్టలేదు, శిక్షలు వేయలేదు, వాళ్ళ పరిస్థితులు బాధలో ఇవాళ తెలుగుదేశంలో కానీ జనసేన కానీ బీజేపీలో ఉన్నారు. ఆ రోజు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో ఒక ర్యాలీ చేసుకుంటానికి ఆ హోటల్లోనే బంధించినట్టు సందర్భం. ఇదే న్యాయము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పొదిల్లో రైతులు పరామర్శించడానికి వచ్చాడు. పొగాకు రైతుల్ని నువ్వు పొగాకు రైతులు పరామర్శించాలా, లేదా పొగాకు ఎక్కువ రేటు కొనిపించాలంటే అధికారులతో మాట్లాడాలి, రైతులతో చర్చించి వీళ్ళిద్దరిని కలిపి వాళ్ళకి న్యాయం చేయాలి. దానికి వేలాది మంది రావాలా, నీ బల ప్రదర్శన చేయాలా, ఎక్కి వచ్చినటువంటి నీ కార్యకర్తల పేర్లు తొక్కి వాళ్ళ పొగాకుని అమ్ముకోవడానికి అవకాశం లేకుండా చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వస్తే వాళ్ళ మీద రోడ్లు చెప్పులు వేసి అక్కడ దౌర్జన్యకాండ సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే నీ ప్రభుత్వం కనీసం మేము వీధుల్లోకి రాగలిగామా? లేదా మా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడితే మంచాలో రాత్రి 2 గంటలప్పుడు పోయి అకారణంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతోటి 2 గంటలప్పుడు తట్టాల్సిన పని ఉందా? నిద్రపోతున్న వ్యక్తిని రాత్రి బస్సులో ఉండి ఇది ఉదయంరా, లేకపోతే కేసు బుక్ చేయి, లేదా అరెస్ట్ చేయి, తర్వాత చూడండి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళగలదు? మీరు నేను వెళ్ళగలిగినా ఓ ప్రతిపక్ష నాయకుడు Z+ కేటగిరీలో సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తాడా? అంటే వేధించాలి, బాధించాలి, అవమానించాలి, ఏదో ఇబ్బందులు పెట్టాలి. 75 ఏళ్ళు వచ్చినాయి కదా, ఈ కష్టం పెడితే ఆయన మన కనపడకుండా పోతాడు, లేదా క్లోజ్ చేయొచ్చు. మనం ఇక్కడ నిశ్చింతగా ఈ రాష్ట్రాన్ని చచ్చేవాళ్ళకి ఆలోచనటువంటి ఒక భ్రమతో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయించారు. అది మీలో ఉన్న ఆలోచన లేదే, మీలో ఉన్న కక్ష సాధింపు చర్య లేదే, మీలో ఉన్న దౌర్జన్యం లేదే. కాకపోతే ఇప్పుడు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాం. రాడమ్మా, కరెక్ట్ చెప్పింది. 4 ఏళ్ల తర్వాత అప్పుడు చూపిస్తాం. అంటే మీరు అప్పుడు చూపిస్తాం చేస్తే మేము ఇప్పుడు చూపించి మొదలు పెడితే మీరు ఉండగలరా ఈ రాష్ట్రంలో? 4 ఎవరైనా తెలివి తక్కువడు ఇదేదో అంటారు, నక్కరిచి పిల్లలకి ప్రమాదం తెచ్చిందని. ఎక్కడో పొదల్లో ఉన్న నక్క అరవకుండా పిల్లలు బతికాయి. ఆ నక్కరిచినందువలన ఇంకో పెద్ద జంతువు వచ్చి ఇక్కడ పిల్లలు ఉన్నాయి కానీ ఆ పిల్లలు కూడా తినిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పాపం అర్థం కావటంగా రెచ్చగొట్టి తన కార్యకర్తలే పోమే తన పిల్లలు తిన్నట్టుగా తన కార్యకర్తలే బలి చేసి వాళ్ళ అన్యాయానికి గురైతే ఆ సానుభూతితో తిరిగి అధికారంలో రావడానికి రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షసం, ఒక రాబంధం తనుబోతో కూడా తనతో కాకుండా ఆ ఊరంతా వెలగాడు చేసిపోతుంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తనతో కాదు తన మొత్తం సమాజాన్ని అంతా నాశనం చేయాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ఇవాళ మీరు చేస్తే 4 ఏళ్ల తర్వాత మేము చేస్తాం. మీరు 4 ఏళ్ల తర్వాత ఎలా రాదు. ఒకవేళ నీ భ్రమంలో నువ్వు వస్తావనుకుంటే, నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు అయితే, ప్రజా సంక్షేమం కోరేవాడితే, లేకపోతే పార్టీ కార్యకర్తల యోగక్షేమాలు కోరేవాడి అయితే ఈ మాట అందవు. 4 ఏళ్ల తర్వాత చూపిస్తాంటే మన కార్యకర్తలు రెచ్చిపోతే 4 ఏళ్ల తర్వాత ఆయన వచ్చి చూస్తాడంట. ఇప్పుడు చూపిద్దామని కానీ మన కార్యకర్తలు తిరగబడితే బతకగల వాళ్ళ వైసీపీ కార్యకర్తల నాయకులు ఈ రాష్ట్రంలో. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఆలోచించి మాట్లాడు. పిచ్చి పిచ్చి మాట్లాడటం సరైనది కాదు. అధికారం పోయినటువంటి బాధతో, అధికారం పోయినటువంటి క్షోభతో, అధికారం పోయినటువంటి దుగ్ధతో నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదని సవినయంగా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం, రాష్ట్రంలోని అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్ని నీ చీఫ్ లిక్కర్తో వాళ్ళ ప్రాణాలని, కుటుంబాన్ని హరించి వేశావు. ఇది మాట్లాడితే, దాన్ని అరెస్ట్ చేస్తే ఇది కక్ష సాధింపు చర్య. నువ్వు దౌర్జన్యాలు చేస్తే, నీ వాళ్ళు హత్యలు చేస్తే, ఆఖరికి నీవు నీ చిన్నాయన్ని కూడా చంపిస్తే కూడా అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించారు. గ్లోబల్ ప్రచారం లాగా
ముందే ప్రచారం చేసేటువంటి ఊరి మీద చేయటం, అలా దొంగ అన్నట్లుగా నువ్వు ముందు చేసేస్తే సరిపోతున్న ఉద్దేశంతో ఆ రోజు సొంత చిన్నాన్నని ఇంట్లో చంపేస్తే గుండెపోటు అని చెప్పి ఆఖరికి వచ్చి కనుగొంటే అది గొడ్డల పోటుగా ఉంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు చేయించారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు తిరిగి నేను కాదు, లేకపోతే ఇక్కడ సంగతి జరుగుతున్న ముఖ్యమంత్రిగా ఉండి అదేదో నా కమిషన్ చేసి ఎంక్వైరీ చేస్తే తేలిపోయింది. బట్ వాళ్ళ కుటుంబ విషయం మనకి ఎందుకని వదిలేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీ అందరికి సవినయంగా మనకు చేసుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. దాన్ని మనం ప్రచారం చేయాలి. కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు గారు ప్రచారం చేసుకోవాల్సింది, లేదా ఎమ్మెల్యే గారు కాదు, మనం ప్రచారం చేయాలి. కారణం ఎప్పుడైతే ప్రజల్లోకి మనం ప్రభుత్వం చేసిన పథకాలు తీసుకెళ్లి ప్రచారం చేస్తారో అప్పుడు తిరిగి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అరాచక శక్తులకు అవకాశం లేకుండా ఉండాలంటే, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతకాలంటే, ఈ రాష్ట్రంలో పేద వర్గాలు తలెత్తుకొని తిరగాలంటే, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం సాగాలంటే, ఈ రాష్ట్రం దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా ముందుకెళ్లాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లవలసిన ఆవశ్యకత ఉంది. మీరు